ప్రభు నామమున అందరికీ కృతజ్ఞతలు చెల్లించుకునిచున్నాము. వాక్యము ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 6:6 చూద్దామండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఏంటండి మనం అలా చేయాలి? వేషధారుల వలె కాదు, మనము మన దేవునికి కనబడే రీతిగా రహస్యమందున్న మన తండ్రికి తలుపు వేసుకుని రహస్యమందు చూచుచున్న మన తండ్రికి కనబడవలెనని ప్రార్థన చేయవలెను. మనము వేషధారుల వలె కాకుండా మనము నీతిగా నిజాయితీగా దేవునికి కనబడే రీతిగా, అప్పుడు దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తానని చెప్పుచున్నాడు. మనం ప్రతిఫలం పొందాలనుకున్నప్పుడు మనము దేవునిని మాత్రమే వెతకాలి. దేవుని మాత్రం మనము ప్రార్థనలను మాత్రమే నిలకడగలిగి ఉండాలి. ప్రార్థనలో మనము విశ్వాసం, ప్రతిరోజు కూడా ప్రార్థన లేచిన వెంటనే ప్రార్థనతో ప్రారంభించాలి. ప్రతిరోజుని మనం ఏ పని చేసినా కూడా ప్రార్థన తోటే చేయాలి, అంతేగాని బహిరంగముగా కాదు. దేవునికి కనబడే రీతిగా చేయాలి. మనము మనుషుల కోసము కాదు, కానీ మన కోసము మనము చేసుకుంటున్నాం కాబట్టి అది దేవుడు కంపల్సరీ వింటాడు. నీ ప్రార్థన, నా ప్రార్థన, ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా వింటాడు. అది దేవునికి కనబడే రీతిగానే మాత్రమే, కానీ మనుషులకు కాదు. రహస్యమందు చూచుచున్న మన తండ్రి కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయించినప్పుడు వేటినైతే అడుగుచున్నామో అవి పొందుచున్నామని మనము నమ్మాలి. నమ్మకమునే మన దేవుడు మనకు ఆయుధము. దేవుని ప్రార్థనే మనకి ఆయుధము. దేవుని ప్రార్థనే మనకి శక్తినిస్తుంది. ప్రతి ఒక్కరును కూడా ప్రార్థన యందు నిలకడగలిగి ఉండాలి. మనం విశ్వాసమును మనము ఏదేదో చేస్తూ ఉంటాం, ఏదో వేషధారుల వలె కాకుండా దేవునికి మెచ్చే రీతిగా, అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకి తగిన సమయమందు తగిన ప్రతిఫలం ఇస్తాడు. ప్రతి ఒక్కరమును కూడా ప్రతిఫలము పొందుకునేవారుగా ఉండాలి, కానీ మనం ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ దీవెనలు ఇస్తాడు, తక్కువ ప్రార్థన చేస్తే తక్కువ దీవెనలు ఇస్తాడని కాదు. రహస్యమందు చేసుకోవాలి. మనము ఒక గదిలోనికి వెళ్ళి ఆమేన్